ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా మద్యం పాలసీకి సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది. గతంలో ఉన్నటువంటి పాత విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొస్తుంది. అలానే జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. దీంతో పాటు కొన్ని కీలక అంశాలపైన కూడా ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఏపీ కేబినెట్లో మద్యం పాలసీ ఈరోజు యాక్చువల్గా మొత్తం కేబినెట్ పెట్టిందే మద్యం పాలసీని ఫైనలైజ్ చేయడానికి అన్నంత చర్చ జరుగుతుంది. ఏంటి, ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా? డెఫినెట్గా ఈ మద్యం బాబులు ఎక్కువగా దాదాపు 60 to 70% ఈ కూటమిగా ఓటేశారు. గత ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం లేదు, మా మూత్రపిండాలు కిడ్నీస్ పాడైపోయినాయి, మా డబ్బుల మీద ప్రభుత్వం నడిచిందనే పరిస్థితి నుంచి చీప్ లిక్కర్ అయిపోయింది. ఎక్కడెక్కడ మద్యం రేట్లు విపరీతంగా పెంచారు. బిగ్ బామ్ అని, ప్రెసిడెన్షియల్ మెడల్ అని రకరకాల మెడల్స్ తీసుకొచ్చారు. మిగతా రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తే ఇక్కడ రేట్లు పెరిగిపోయి ఇక్కడ సేల్స్ ఎక్కువైపోయింది, అక్కడ పూర్తిగా ఇది అయిపోయింది. సరే, ఆరోగ్యాలు పాడైపోయినాయి అనేది చూశారు. అంటే నాణ్యమైన మద్యం పాలసీని ప్రవేశపెట్టాలని 90 బూమ్ బూమ్ బీర్లు ఇలాంటివి ఉండవు. తెలంగాణలో ఎలా అయితే బ్రాండ్స్ ఉంటాయో అంతే బ్రాండ్ 99 రూపాయలు స్టార్టింగ్ కాడ నుంచి ఉంటాయి నాణ్యమైన మద్యం. ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం ఫస్ట్ స్టెప్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే రేపు 20వ తారీఖు 100 రోజులు పూర్తవుతుంది. ఈ పూర్తవుతున్న సమయంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులతో జరగటం, ఇదే సమయంలో సెంట్రల్లో కూడా కేబినెట్ మీటింగ్ జరగటం, ఒకేసారి ప్రభుత్వాలు నెలకొల్పారు కాబట్టి ఒక మంచి ఇదిగా చెప్పాలి. ఇకపోతే మీరు అన్నట్టు ఫస్ట్ స్టెప్ మద్యం. రెండోది కీలకమైనది మనం చూసుకున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే చాలామంది వాలంటరీ వ్యవస్థ పునరుద్ధరిస్తారని అనుకున్నారు, కానీ సుదీర్ఘంగా చర్చ జరిగింది కాబట్టి అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇంకా అయిపోయినట్టేనా? అంతే. ఇప్పుడున్న హామీ ఇచ్చారు కదా 10,000 అంటే హామీ ఇచ్చారు, కానీ వాళ్ళు చూసింది ఏంటంటే ఈ 3 నెలల్లో ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేటప్పుడు వాలంటరీ వ్యవస్థ లేకుండా వ్యవస్థ నడుస్తాయో లేదో చూశారు. 1వ తారీఖు జీతాలే ఆగట్లా, 1వ తారీఖు ఉద్యోగుల జీతాలు వస్తున్నాయి, అదేవిధంగా పెన్షన్స్ వస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేవు. మిగతా విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ అందరూ ఎవరి పనులు చేసుకుంటారు. మరి ఈ సమయంలో వాలంటీర్ లేకుండానే మేము చేయగలిగామనేది ప్రజలకు చూపించారు. ఇదే సమయంలో పంచాయతీరాజ్ నుంచి కావచ్చు, లేకపోతే మిగతా సెక్టర్స్ నుంచి వాలంటీర్ వ్యవస్థ వద్దు అని చెప్పి స్వయంగా చెప్తారు. కాబట్టి వాళ్ళని చట్టబద్ధత తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఆకర్షణీయ జీతాలు అవసరానికి తగ్గట్టు అన్నారు. అంటే అంతకుముందు ప్రభుత్వంలో మనం చూసాం 3 లక్షలు 4 లక్షలు వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు అంత స్థాయిలో ఉండరు. అలా ఉన్నా కానీ వాళ్ళకి తర్ఫీదు ట్రైనింగ్ ఇచ్చి సఫిషియెంట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ప్రాధాన్యత ఇవ్వచ్చు తప్పితే ప్రభుత్వాలతో ఇప్పుడు పూర్తిగా పోయిన సంవత్సరం లాగా, పోయిన గవర్నమెంట్ల లాగా వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరించే అవకాశం వీళ్ళకి లేదనేదే దీనికి అర్థమైపోయింది. ఇకపోతే అతి ముఖ్యమైనది అంటే వరదల్లో ఇబ్బందికి గురైన విజయవాడ ముంపు గ్రామాల ప్రజలకు ఇమ్మీడియట్గా వాళ్ళ ఆస్తులు కూడా సర్వస్వం కోల్పోయారు, ఇంట్లో వస్తువులు కూడా మిగల త్వరితగతిన ఏం కోల్పోయారో చూసేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఆల్రెడీ ఒక పాలసీని అనౌన్స్ చేసింది, పరిహారం కూడా ఇవ్వమని చెప్పి కన్సల్ట్ అధికారులకి ఆదేశించడం. అది ఒక మంచి మూవ్గా ఇది చేసుకోవాలి. ఏదైనా కానండి, ఈ కేబినెట్ సమావేశం అందరూ కూడా ఆశించినట్టుగా మీరు ప్రధానంగా చెప్పినట్టు మద్యం పాలసీ ఏంది, ఈ రోజు పెడతాన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ, అక్టోబర్ 1 నుంచి మద్యం పాలసీ. ఎదురుగా ఇసుక పాలసీ కూడా లైన్లోకి వచ్చింది, మనకు తెలుసు ఉచితంగా. అంతకుముందు గత ప్రభుత్వంలో 2,000 కోట్ల పైన ఇసుక బిల్లు కూడా కట్టలేదని చెప్పి ఎలిగేషన్స్ వచ్చినాయి. అలా కాకుండా ఫ్రీ చేశారు ఇసుకని. కాబట్టి పేదవాళ్ళకి ఏది ఇబ్బంది లేకుండా మద్యం కావచ్చు, లేకపోతే ఈ లిక్కర్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఇసుక పాలసీ కావచ్చు, మైనింగ్ పాలసీ కావచ్చు, సిస్టమేటిక్గా క్రమ పద్ధతిలో ఏది అవసరమో ఈ ప్రజలకు అలా ముందుకు తీసుకెళ్తున్నారని మనకు తెలుస్తుంది. కేబినెట్ మీటింగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. సో దేనికి ప్రత్యేక అభినందనలు ఎందుకు వచ్చినట్టు? డెఫినెట్గా నేను 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటున్నాను అన్నాడు. అదేవిధంగా నేర్చుకుంటా 100 రోజులు కాకుండానే 13,336 గ్రామాలకి ఒకేసారి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా, అంటే యాక్చువల్గా ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు, గ్రామీణ వ్యవస్థ దేశంలో ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీలు, ఈ గ్రామ సభలు అనేది ప్రపంచంలో ఎక్కడ లేకపోవచ్చు, కానీ ప్రపంచంలోనే వాళ్ళ ఒక ప్రతినిధి వచ్చి వరల్డ్ రికార్డు సాధించినట్టుగా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి మెడల్ ఇవ్వటం అంటే అది మంచి అప్రిషియేషన్గా చూడాలి. కాబట్టి ఇది ఎవరికి రాని ఆలోచన. గతంలో 4 దశాబ్దాల్లో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన ఈ ఆలోచన వచ్చినందుకు అక్కడ ఆఫీసర్స్ ఉన్న కృష్ణతేజ గారు రావటం కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు, శశిభూషణ్ గారు అందరూ కూడా
చాలా సిస్టమేటిక్ ఒకేసారి 13,336 గ్రామాలు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా చేసినందుకు దానికి గుర్తుగా నేను మెడల్ ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక వన్నీ తీసుకొచ్చినట్టే కదా. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి నోచుకోలేని రాష్ట్రం ఏదైనా ఉంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండదు, రాజధాని లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఉండదు. కాబట్టి ఆ సిచ్యువేషన్స్ ఒక్కొక్క మెట్టు ముందుకు తీసుకెళ్తా యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన సమర్థవంతమైన పనితీరుని క్యాబినెట్ ముందు అప్రిషియేట్ చేయటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మనం భావించాలి. అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అంటే పంచాయతీరాజ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన మొదలుపెట్టారు, విద్యారంగానికి సంబంధించి అటు లోకేష్ గారు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా వాటిపైన చర్చ జరిగిందని చెప్పని సమాచారం ఉంది. సో వీటి గురించి ముఖ్యమంత్రి అభిప్రాయం ఏ విధంగా ఉండవచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ఈ సంస్కరణల పరంపర ముందుకు కొనసాగుతుంది? డెఫినెట్గా ముందుకు సాగాలి. ఎందుకంటే గ్రామాలు పట్టుకొమ్మలు, పంచాయతీలు గ్రామాల మీద దృష్టి పెట్టారు. 2 వరదల్లో విపరీతమైన పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు ఏ విధంగా ఓవర్కమ్ అయ్యి ప్రజలకు చేయాలని చూశారు. 3వది విద్య. అన్నిటికంటే ముందు ఏంటంటే దొంగిలించలేదు కూడా విద్య ఒకటే. ఆ విద్యని మరింత సరళీకరంగా ఎలా తీసుకెళ్లాలని 16 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని రాజీనామా చేయించారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చైర్మన్, సెక్రటరీలు, వైస్ చైర్మన్ అపాయింట్ చేయాలా. వర్షాలు వచ్చినాయి కాబట్టి 2 రోజులు లేట్ అయింది కాబట్టి ఈ 2-3 రోజులు ఈ వారంలోనే ముందు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. అది కూడా ఐటీ, హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య మొత్తం లోకేష్ గారి పరిధిలో ఉంది కాబట్టి విద్యకి ఈ కూటమి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే స్కిల్ సెన్సెస్ కూడా పెట్టి వాళ్ళకి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉన్నది. ఇదే సమయంలో హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని, వైస్ చైర్మన్ని, సెక్రటరీ అపాయింట్ అయిన తర్వాత ఆల్ యూనివర్సిటీస్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. 16 యూనివర్సిటీలకు ఎవరైనా ఔత్సాహికులు ఉంటే అప్లై చేసుకోమని. ఈ బాడీ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది? యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఈ 16 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ని, సమర్థవంతమైన వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కువగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు చేసిన వాళ్ళు లేరు, గతంలో లాగా తెలంగాణ నుంచి మిగతా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో, అనేక ఎలిగేషన్స్ వచ్చినాయి. అలా అవకాశం లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ మేనర్లో స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నట్టుగానే లోకేష్ గారు కనపడుతుంది అన్నమాట. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది క్యాబినెట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలపైన చర్చ జరిగింది. అలానే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చేసినటువంటి రికార్డు స్థాయి గ్రామ సభలపైన ముఖ్యమంత్రి ప్రశంసలు లభించాయి. మరోవైపు నుంచి మద్యం పాలసీకి ఒక క్లియర్ కట్ విధి విధానాలని డిసైడ్ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పాలసీ అమలు చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాల్ని, ప్రాతిపదికని, అదేవిధంగా ప్రాసెస్ని కూడా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం ఆంధ్రప్రదేశ్లో అమలు కావడానికి మార్గం సుగమమైనట్టుగా భావించవచ్చని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.